చైనా తన దేశం మొత్తంలో ఉన్న పబ్లిక్ అందరికీ కూడా క్లౌడ్ యాప్‌ని వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయమని ప్రకటించింది. చైనాస్ నేషనల్ వల్నరబిలిటీ డేటాబేస్ మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఇప్పుడు ఈ వార్నింగ్ ఇచ్చారు. క్లౌడ్ కోడ్ అనేటటువంటిది సెక్యూరిటీ బ్యాక్ డోర్‌లోకి వెళ్ళిపోతుంది. అర్జెంట్‌గా అన్‌ఇన్‌స్టాల్ చేయండి. అప్‌గ్రేడ్ చేసుకోండి ఇమ్మీడియేట్‌గా అని ప్రకటించారు. గత 8 రోజుల్లో జూన్ 30వ తారీఖున రెడిట్ వాళ్ళ యూజర్ రివర్స్ ఇంజినీర్స్ ఈ క్లౌడ్ కోడ్‌కి సంబంధించి హిడెన్ కోడ్స్‌ని కనిపెట్టారు. దాంతోపాటు టైమ్ జోన్స్, ప్రాక్సీ కనెక్షన్స్ ఇవన్నీ కూడా కనిపెట్టారు. అట్లాగే జూలై 1న ఆంథ్రోపిక్ ఇంజినీర్ అడ్మిట్ అయ్యారు. ఎక్స్పెరిమెంట్ ఏదో చేస్తున్నారన్నటువంటిది. అలాగే జూలై 3వ తారీఖున వచ్చేటప్పటికి ఆలీబాబా ఈ క్లౌడ్ కోడ్‌ని బ్యాన్ చేసింది. ఇంటర్నల్‌గా స్టాఫ్‌కి అన్‌ఇన్‌స్టాల్ చేయమని చెప్పింది జూలై 10 లోపు. అట్లాగే జూలై 8వ తారీఖున చైనా గవర్నమెంట్ అధికారికంగా నేషనల్ వైడ్‌గా వార్నింగ్ ఇచ్చింది. బ్యాన్ చేస్తున్నామని ప్రకటించింది. ఓవరాల్‌గా ఆంథ్రోపిక్ బిల్డ్ చేసినటువంటి వ్యవహారాలతో సహా అన్నిటి మీదన ఇప్పుడు చైనాలో చెక్ చేస్తున్నారు.